ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ బాబు గారికి, ఆ ఎస్సీ ఎస్టీ తరపున అందరికీ నమస్కారం అండి. అయ్యా, మాకు రావాల్సిన వైసీపీ ప్రభుత్వం కానించి మరి పెండింగ్ ఉండిపోయిన 22వ సంవత్సరం కానించి అంటే ఈవేళ 26 వచ్చేసింది, అయిపోతుంది కూడాను. మరి మాకు రావాల్సిన సబ్సిడీలు ఈ రోజుకి కూడా మా నాయకులు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మేము ఒక డిసెంబర్ కానించి ధర్నా చేస్తున్నాం. మరి చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి అన్నీ తెలుసు. మరి మేము ఎస్సీ ఎస్టీలు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని తొక్కేసే పని మీద ఉన్నారు. ఇంకా మేము ఎలా సార్ పైకి లేసేది, మేము బతికేది? మీరైతే మట్టుకి వైసీపీ ప్రభుత్వంలో 30 సంవత్సరాలు పోయింది వెనక్కి అని చెప్తున్నారు, ఒక 5 సంవత్సరాలు ఇస్తే. మరి మీరు లోను డబ్బులు మాకు ఇవ్వకపోతే మేము అయ్యాసించే కదా తీసాము. ఈవేళ బ్యాంకు వారు కానీ ఎవరైనా సరే 2 ఈఎంఐలు అవితే 3 ఈఎంఐ కట్టకపోతే బండి అట్టుకు వెళ్ళిపోతున్నారు. మరి మీరు ఇచ్చిన లోన్కి ఏమన్నా లిమిట్ ఉందా సార్? ఇంకా ఇస్తాను. ఇంకా అందరం మమ్మల్ని మోసం చేయడమే. పైగా ఈవేళ మా సొసైటీలో ఎంతో గౌరవంగా బతుకుతున్నాం. ఇలాంటి బతికి వాళ్ళకి ఈ రోజుని మేము వాళ్ళకి తీసుకున్న అప్పులు ఇవ్వలేక, వడ్డీలు కట్టలేక పారిపోతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా కులం పేరెట్టి ఎస్సీ వాళ్ళు ఎప్పుడు ఇంతేరా ఎస్టీ వాళ్ళు అంటేని అన్న స్థితికి మళ్ళీ వెనకపోయాం. మాకేం న్యాయం జరిగింది సార్? మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు? మీకు పెండింగ్ ఉన్నాయి, వైసీపీ ఇవ్వలేదు కాబట్టి నేను అన్నీ ఇస్తాను అని చెప్పారు బాబు. మీరు మీ మాట నాకు గుర్తున్నది. లోకేష్ బాబు గారు కానీ మరి మా కళ్ళలో, మా యాసలో మనుషులు చచ్చిపోతున్నారు. మన కాకినాడలో చనిపోయారు, రాజమండ్రిలో చనిపోయారు. మరి దాన్ని బట్టి మీరు ఎన్నో లక్షల కోట్లు తెస్తున్నారు, మరి మాకు ఇవ్వట్లేదు. మాకు 20% ఇచ్చారు. 20% 5 సంవత్సరాలకి ఎంత వడ్డీ అవుతుంది? మాకు ఏమి వస్తుందో చెప్పండి. మీరు ఇవ్వవలసింది ఇవ్వాలి కదా. వెహికల్ అట్టుకెళ్ళిపోతున్నారు. బ్యాంకులకు మమ్మల్ని రానిస్తారండి ఎస్సీలు ఎస్టీలు అంటే వాళ్ళు. ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఈవేళ దొంగలు చేస్తారు అందరూ. మా స్టేట్ అంతా కూడా మేము దొంగలుగా బతుకుతున్నాం ఈవేళ. ఎందుకని? మీరు డబ్బులు ఇవ్వక. మాకు రావాల్సిన డబ్బులు కూడా మీరు ఇవ్వకపోతే దానికి మాదే ఉంటుందండి. ఈరోజు దానికి మేము మాటగా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికన్నా లోకేష్ బాబు గారు చొరవ తీసుకుని బాబు గారితో మాట్లాడి మాకు డబ్బులు వేయకపోతే చాలామంది చచ్చిపోయారు. ఇంకా కూడా చచ్చిపోయాలా బతకాలా అన్న స్థితిలో బతుకుతున్నారు. ఇంటికాడ ఒక భోజనం పెట్టుకోలేని పరిస్థితి అయిపోతుంది, ఫీజులు కట్టలేక. అదేవిధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టారు. మరి అదేవిధంగా మేము ఇంటికాడ పెట్టాలి కదండి వీళ్ళకి. ఒక రోజు పెడితే, ఒక పూట పెడితే సరిపోద్దా? అది మీరు తెలుసుకోవాలి. మరి భారతదేశానికే అంత తెలివైన సీఎం గారు ఉన్నారంటే మనకు ఆంధ్రప్రదేశ్లో మాకు ఎంత మంచి జరగాలి? మంచి కాదు కదా. ఇక్కడ ఏం జరుగుతుందే? వెనకపోయాం ఎస్సీలు ఎస్టీలు అంటేని. ఇప్పటికన్నా మాకు న్యాయం చేస్తారని ఈ ఎన్నో వీడియోలు చేసి పంపించాను. చిన్న వీడియో ఏదైనా తప్పు ఎవరైనా చేస్తే దాని మీద వెంటనే కేసులు కట్టి వెంటనే మీరు స్పందించి మాట్లాడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారో, ఎన్ని వేల మంది ఉన్నారో, మీరు ఎంతమందికి ఈ సబ్సిడీలు ఇవ్వాలా? దీనికోసం అసలు ఎప్పుడైనా మాట్లాడుతున్నారా సార్ బాబు గారు? మీరు మేము మనుషులం కదా, మేము ఆంధ్రప్రదేశ్లో లేమా? ఏ రంగం చేయాలా? మీకు ధర్నాలు చేస్తున్నాం డిసెంబర్ కానీ సంవత్సర కాలం పెట్టి 5 సంవత్సరాలు పెట్టి డబ్బులు ఇవ్వాలంటే మీరు ఏ రంగం ఇవ్వాలా? మీకు అన్నీ తెలుసు. ఇప్పటికైనా సరే ఇవ్వండి సార్. మమ్మల్ని మీద దయచేసి మా బతుకులు కొంచెం ఇప్పటికైనా సరే నిలబెట్టండి. చాలామంది చచ్చిపోయేలా ఉన్నారు. మీరు రాజధాని కట్టడానికి ఎన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. మా ఇంట్లో కూడా మా పిల్లల్ని, మా భార్యల్ని మేము బాగా బతకాలనుకుంటాం కదా. ఇప్పటికైనా సరే తెలుసుకుని వేస్తారని, మా సబ్సిడీలు మాకు ఇప్పిస్తారని. ఈరోజు కూడా స్టిల్ ఏంటంటే మీ ఏపీఎస్కి ఈరోజు కూడా వస్తున్నారు మా నాయకులు. ఈ వీడియో చూసినవారు కానీ విన్నవారు కానీ అందరూ కూడా షేర్ చేయండి. సీఎం గారు షేర్ వరకును
ప్రతి దాంట్లో పెట్టాను నేను, ప్రజా యాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అన్నీ పెట్టానండి. మీరు మా జాతికి న్యాయం చేయండి సార్, తొక్కేయకండి సార్. అందరి తరపుని నమస్కారం అండి. బాబు గారు ఉంటాను సార్, నమస్తే అండి.